దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము గత కొన్ని వారాలుగా దావీదు భక్తుని యొక్క జీవిత చరిత్రను గురించి తెలుసుకుంటూ ఉన్నాం. దేవుడు దావీదుని ఏ రీతిగా ఆశీర్వదించారు, అభివృద్ధి చేశారు, విస్తరింప చేశారో మనము చూడబోతున్నాం. గొర్రెలు కాచుకునేటటువంటి ఒక పిల్లవాడిని దేవుడు ఎన్నుకొని సైనికుడుగాను, సైన్యాధిపతిగాను, రాజుగాను, చక్రవర్తిగాను, సామ్రాట్టుగాను దావీదుని స్థిరపరిచినట్లు, తన వంశముని స్థిరపరిచినట్లుగా మనము పరిశీలన చేస్తున్నాం. ప్రియమైన ప్రజలారా, దావీదు ఏ లక్షణాలు కలిగి ఉన్నాడు, దావీదు జీవితం ఎలా సాగింది, ఎలాంటి పరిస్థితుల గుండా అతను వెళ్ళాడు, ఎలా అన్నిటిని ఎదుర్కొని జయించి నిలబడాడు, అన్నిటిని గురించి మనము స్టడీ చేస్తున్నాం. అతని యొక్క గుణ లక్షణాల గురించి మనము పరిశీలన చేసి ఉన్నాం. అయితే ఈ దినము నుంచి మనము ఆయన చేసినటువంటి యుద్ధములను గురించి మనము స్టడీ చేద్దాం. దేవుని సహాయము చేత దావీదు భక్తుడు ఎలా యుద్ధాలను చేశాడు, యుద్ధాల్లో ఎలా జయాన్ని పొందుకున్నాడు అని మనము పరిశీలన చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుపోయే ముందు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 33వ వచనము మనం చూసుకుందాం. సౌలు ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, మీకు వందనాలయ్యా. దయగల ప్రభా, మీకు స్తోత్రాలు. గడిచిన కాలం అంతా మీ కృపలో దాచి ఉన్నారు ప్రభా, మీకు వందనాలు. దావీదు భక్తుని మీరు ఎన్నుకొని అంచెలంచెలుగా ఆశీర్వదించి స్థిరపరిచారు ప్రభా. దావీదు రాజుకి మీరు తోడుగా ఉండి అన్ని విషయాల్లో మీరు జయాన్ని ఇచ్చారు. ఈ దినమున ఆయన దావీదు రాజు చేయబోతున్న యుద్ధమును గురించి మేము స్టడీ చేయబోచుండగా మీ కృపించండి. నిలుచున్నవాడు అల్పుడు, బలహీనుడు, వట్టివాడు, మట్టివాడు, నిష్ప్రయోజకుడయ్యా, పనికిరాని వాడే అయినను మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తిని అనుగ్రహించి మాకు కావలసిన మాటలు అందించి మమ్మల్ని బలపరిచి ఈ విశ్వాస యాత్రలో ముందుకు నడిపించి మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియమైన ప్రజలారా, చదువుబడిన లేఖన భాగాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే సౌలు అనే ఆయన చెప్తున్నాడు మహారాజు దావీదుతో. ఏమంటున్నాడంటే, ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అక్కడ సందర్భం ఏంటి, ఆ పరిస్థితి ఏంటి అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఈ 17వ అధ్యాయం మొదటి నుంచి మనము గమనిస్తే ఫిలిష్తీయులు దండెత్తి ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చారండి. ఫిలిష్తీయులు అంటే ఇశ్రాయేల్ దేశం సరిహద్దు దేశం, అది బోర్డర్స్లో ఉంటారు. బోర్డర్స్లో ఉన్న దేశాలకు ఎప్పుడు వైరుధ్యమే, ఎప్పుడు ఉద్రిక్తలు జరుగుతూనే ఉంటాయి. బోర్డర్స్లో అటు సైనికులు ఇటు సైనికులను చంపుకోవటం, ఇటు సైనికులు అటు సైనికులను చంపటం, దురాక్రమణలు చేయటం, ఇవన్నీ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఎలర్ట్గా ఉండాలి ఇరుపక్క దేశాల సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులు. ఈ ఫిలిష్తీయులు అనేవాళ్ళు ఇశ్రాయేలుకు సరిహద్దు దేశంలో ఉంటారు. అటువైపు పడమర వైపు ఉంటారు, మధ్యధరా సముద్రంకి వెళ్ళే. వారు ఏం చేశారంటే ప్లాన్ చేసుకొని దండెత్తి ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చేసారు. ఇశ్రాయేల్ దేశం మీదకి వస్తే వీళ్ళు కూడా ఆ శత్రువులను ఎదుర్కోవటానికి ఇశ్రాయేలీలు కూడా యుద్ధ సన్నద్ధులై వాళ్ళని ఎదుర్కోవటానికి ఏలాల్ లోయలోకి వెళ్ళారు. అప్పుడు ఫిలిష్తీయులు బలవంతులు, శక్తిమంతులుగా ఉంటూ ఉన్నటువంటి రోజులవి. ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలిస్తున్నటువంటి వారు అప్పట్లో ఉన్న రాజు ఎవరంటే సౌలు మహారాజు. ఆయన మొట్టమొదటి ఇశ్రాయేలుకు రాజు అయినటువంటి వాడు. అది పరిస్థితి. యుద్ధానికి ఎదురెదురుగా మోహరించున్నటువంటి పరిస్థితిలో కొన్ని రోజులు అలా జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఈలోపు బెత్లెహేము అనే ఊర్లో, యెరూషలేముకు దిగువన బెత్లెహేము ఉంటుంది. ఆ బెత్లెహేము అనే ఊర్లో యెషయి అనే ఒక ఆయన ఉన్నాడు.
ఆయనకి కొంతమంది కుమారులు, 8 మంది కుమారులు ఉంటే కొంచెం బలవంతులు, శక్తి కలిగినటువంటి వారు యుద్ధంలోకి వెళ్ళారు, సైన్యంలోకి. అంతే కదండి, యుద్ధం వస్తే ఖచ్చితంగా దేశంలో ఉన్న పౌరులుగా అయినా సరే సన్నద్ధంగా ఉండాలి. కొన్ని దేశాల్లో అసలు పౌరులందరూ యుద్ధ విద్యలు నేర్చుకొని ఉంటారు. ఇజ్రాయెల్ దేశంలో అయితే ప్రతి మనిషి సైన్యంలో పనిచేయాలి, ప్రతి మనిషి ఆర్మీ ట్రైనింగ్ తీసుకొని ఉంటారు. ఇజ్రాయెల్ దేశంలో ఏ అవసరం ఎప్పుడు వచ్చిందో తెలియదు, యుద్ధం వచ్చినప్పుడు ఎవరు ఉంటే వాళ్ళు రెడీగా వెళ్ళిపోవాలి సైన్యంలోకి. అలా ఉంటుంది పరిస్థితి. మనం కూడా అంతే, గవర్నమెంట్ వారు మనకి కొన్ని ఆయుధాలు ఇచ్చి మీరు యుద్ధానికి రావాలంటే వెళ్ళిపోవాల్సిందే, తప్పదు. ఎందుకంటే మన దేశాన్ని భద్రపరచుకోవాలి, రక్షించుకోవటం కోసం. అట్లాగే ఈ యెషయాకి కొంతమంది బలవంతులైన కుమారులు ఉంటే వాళ్ళు యుద్ధంలోకి వెళ్ళారు, సైనికులుగా ఉన్నారు. కొన్ని రోజులైతే తండ్రి గారికి కొంచెం బిడ్డల మీద దిగులేసి చివరగా ఉన్నటువంటి దావీదుని పిలిచి, గొర్రెలు కాచుకుంటున్నటువంటి దావీదుని పిలిచి, నానా దావీదు, మరి అన్నలు యుద్ధానికి వెళ్ళున్నారు, చాలా రోజులైంది, వారి పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు, కొంచెం ఆందోళనగా ఉందిరా. ఇదిగో ఈ ఆహార పదార్థాలు తీసుకొని వెళ్ళి మీ అన్నలను కుశల ప్రశ్నలు అడుగు, ఇదిగో ఈ ఆహార పదార్థాలు వారి సైన్యాధిపతికి ఇచ్చి మీ అన్నలను కలిసి వారి యొక్క క్షేమ సమాచారాన్ని నాకు తీసుకొని రా బాబు అని ఈ యెషయా దావీదుని పంపించాడండి. దావీదు గారు ఉదయాన్నే లేచి తనకున్నటువంటి గొర్రెల మందను వేరొక కాపరికి అప్పగించి యోగక్షేమాలు అతను చూడమని చెప్పి తండ్రి గారి యొక్క ఆజ్ఞ చొప్పున ఆ ఆహార పదార్థాలు తీసుకొని ఒక గాడిద మీద వేసుకొని యుద్ధం చేస్తున్నటువంటి ప్రదేశానికి వెళ్ళాడండి. యుద్ధం చేస్తున్నటువంటి ప్రదేశానికి దావీదు మహారాజు వెళ్ళినప్పుడు అక్కడ జరిగింది చూసి దావీదు ఆశ్చర్యపోయాడు. ఏంటంటే అటు ఫిలిష్తీయుల సైన్యము నిలబడి ఉంది, ఇటు ఇశ్రాయేలు సైన్యము నిలబడి ఉంది. మధ్యలో ఒక పెద్ద అరుపు వినపడుతుంది, ఏ ఇశ్రాయేలు చీమల్లారా, మీరందరూ వచ్చి యుద్ధం చేయాల్సిన పని లేదు, ఫిలిష్తీయుల తరపున నేను ఒక్కడనే వస్తున్నా, వన్ అండ్ ఓన్లీ సింగిల్ సింహాన్ని. మీలో దమ్ముంటే మనగాడెవడైనా ఉంటే ఎన్నుకొనండి, ఒక్కడనే పంపించండి. నన్ను గెలిచి నన్ను చంపితే మా వాళ్ళందరూ మీకు దాసులైపోతారు. ఒకవేళ నేను మిమ్మల్ని మీ వాడిని గెలిచి చంపితే మీరందరూ మాకు దాసులు అవ్వాలి. హ్యాండ్ టు హ్యాండ్ మల్ల యుద్ధం, కుస్తీ, బాక్సింగ్, రెజ్లింగ్కి రెడీయా, కమాన్ రెడ్రా అని పెద్దగా కేకలు వేస్తూ గందరగోళం చేస్తున్నటువంటి ఒక వాయిస్ని దావీదు విన్నాడు. చూస్తే భయంకరమైనటువంటి రూపం ఆ వ్యక్తిది. 6 మూరల జానెడు కలిగినటువంటి వ్యక్తి, బలమైన దేహముతో, కండలు తిరిగిపోయినటువంటి శరీరముతో, భయంకరమైనటువంటి పర్సనాలిటీతో, బీభత్సమైనటువంటి వ్యక్తి. అతనిని ఎదుర్కొని అతనిని జయించేవాడికి ఈ భూమి మీద లేడు అన్నట్టుగా ఉన్నటువంటి వ్యక్తి అవతల సవాలు విసురుతున్నాడు. అప్పటికే అతను చాలా రోజుల నుంచి సవాలు విసురుతున్నాడట. రండి కమాన్ అని తొటలు కొడుతూ, జబ్బలు చరుచుకుంటూ, పెద్దగా అరుస్తూ ఇశ్రాయేలుని దూషిస్తూ ద్వేషిస్తున్నటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఆ అరుపు దావీదు విన్నాడండి. అతను వచ్చి అరిచి ప్రగల్భాలు పలికి తొడలు కొట్టినప్పుడల్లా ఇశ్రాయేల్ సైన్యము పారిపోతున్నారు. అబ్బో వచ్చాడమ్మా గొలియాతు, భయంకరుడు వచ్చాడు, రాక్షసుడు వచ్చాడు, బలార్జుడు వచ్చాడు, వీడిని మనం జయించలేమని పారిపోతూ గుండెలు అవిసిపోయినాయి. ఆ దేశంలో ఉన్నటువంటి రాజుకు సైతం భయాందోళనలు చెందినట్టు, బహుభీతులైనట్లు మనం చూస్తాం. ఈ 17వ అధ్యాయము 11వ వచనంలో ఆ మాట రాయబడి ఉందండి. సౌలును ఇశ్రాయేల్ అందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. చూడండి ప్రియులారా, అలాంటి యుద్ధ వీరుడు, కండలు తిరిగినటువంటి దేహముతో, భారీ పర్సనాలిటీతో యుద్ధ వీరుడుగా గొలియాతు శత్రువు ఎదురు నిలబడ్డాడు. అతన్ని ఎదిరించడానికి శక్తి ఇశ్రాయేలీలో ఎవరికీ లేదు. వాస్తవంగా దావీదు వెళ్ళింది తన అన్నలకు ఆహార పదార్థాలు ఇచ్చి వారి యొక్క కుశల ప్రశ్నలను అడిగి యుద్ధం ఎలా జరుగుతుంది, మీరు క్షేమంగా ఉండారా అని తెలుసుకొని ఆ సమాచారాన్ని తన తండ్రికి తెలియచేయాలని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తే సీన్ రివర్స్ అయింది. వెంటనే దావీదుకి కోపం వచ్చిందండి. వెంటనే దావీదు కోపం వచ్చింది.
కోపం వచ్చి అక్కడ ఉన్నటువంటి సైనికులను అడుగుతున్నాడు, ఏయ్ ఎవరయ్యా అతను, ఏంది అలా అరుస్తున్నాడు, అలా మాట్లాడుతున్నాడు, మన సైన్యాన్ని అలా ద్వేషిస్తున్నాడు, దూషిస్తున్నాడు. జీవము కలిగినటువంటి దేవుని సైన్యాలను దూషించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు? వాడికి బాహా దేహం ఉండొచ్చు, కండలు తిరిగినటువంటి శరీరం ఉండొచ్చు, బాల్య దినముల నుంచి వాడు విద్యల్లో అభ్యాసం చేసి ఉండొచ్చు, వాడికి ఏవైనా ఉండొచ్చు. జీవము కలిగినటువంటి దేవుని సైన్యాలను తిరస్కరించటానికి ఎంతటి వాడు వీడు? వాడితో యుద్ధం చేయలేరా మీరు? అయ్యో మా వల్ల కాదు దావీదు, మా వల్ల కాదయ్యా, మా వల్ల కాదు, మా వల్ల కాదని చేతులు ఎత్తేస్తున్నారు. అది ఆ మాటలు పలుకుతున్నాడు. చూడండి దావీదు ఎంత రోషంగా పలుకుతున్నాడు. 17వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తే దావీదు అంటున్నాడు, జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వానిని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నిందను తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోషం వచ్చిందండి దావీదుకి. అంటే అంతగా ప్రగల్భాలు పలుకుతూ ఇశ్రాయేలు యొక్క సైన్యాన్ని ద్వేషిస్తూ వారి దేవుణ్ణి దూషిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అది కోపం వచ్చింది దావీదుకి. సైనికులం బహుభీతులైపోతున్నారు, రాజు కూడా భీతులై పారిపోతున్నారండి. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్న మనుషులతో అన్నారు, వాడిని చంపిన వాడికి ఏంటి బహుమతి అన్నప్పుడు అప్పుడు చెప్పారు వాళ్ళు, ఆ ఫిలిష్తీయుని చంపిన వాడికి రాజు కూతుర్నిచ్చి వివాహం చేస్తానన్నాడు. ఇశ్రాయేల్ దేశంలో వారి కుటుంబాన్ని స్వతంత్ర కుటుంబంగా చేస్తాను, బహు ఐశ్వర్యం ఆస్తి కలుగజేస్తానని రాజు ఒక ప్రకటన చేశాడండి అని చెప్పారు దావీదుకి. వెంటనే దావీదు అన్నాడు, నేను వెళ్తా వాడిని చంపడానికి, వాడితో నేను యుద్ధం చేస్తా, ఆ గొల్యాతుతో నేను ఫైట్ చేస్తాను, కమాన్ నేను వెళ్తానండి అని అన్నప్పుడు వాళ్ళన్న వచ్చాడు, ఈలోపు పెద్దన్న వచ్చాడు ఎలియాబు. ఓ దావీదా, నువ్వు ఏడున్నా విన్నానా, గొర్రెలు కాచుకోవాలి కానీ యుద్ధంలోకి ఎందుకు వచ్చావురా? ఇది పిల్లలు ఉండే స్థలం కాదు, ఇది ఆట స్థలం అనుకుంటున్నావా? భయంకరమైన ప్రాణాలు పోయేటటువంటి సమయం, నువ్వు ఏడకెందుకు వచ్చావురా, పో వెళ్ళిపో అని దావీదును గదుముతూ ఉన్నటువంటి వాడు వాళ్ళ పెద్ద అన్నయ్య ఎలియాబు. అయినా దావీదు అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయి ఇంకొక కొంతమందిని కూడా అలాగే అడిగితే, నేను చంపుతాను వాడిని అని దావీదు చెప్పినప్పుడు అది ఆ నోట తెలిసి రాజుకు తెలిసింది, సౌలుకు తెలిసిందండి. సౌలుకు తెలిసేసరికి వెంటనే సౌలు దావీదుని పిలిపించి అబ్బాయి నీ పేరు ఏందయ్యా, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. అయ్యా నేను యెష్షయి కుమారుని బెత్లెహేము నుంచి వచ్చాను, మా అన్నలు యుద్ధం చేస్తుంటే వారికి ఆహార పదార్థాలు తెచ్చానయ్యా, మరి ఇక్కడికి వచ్చి చూస్తే వాడెవడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మన సైన్యాన్ని దూషిస్తూ ద్వేషిస్తూ మన దేవుణ్ణి దూషిస్తున్నాడయ్యా, నా కోపం వచ్చింది, వాడిని నేను చంపేస్తానయ్యా అని దావీదు చెప్తున్నాడు సౌలు. అప్పుడు సౌలు అంటున్నాడు, మనం చదువుకున్న వాక్య భాగం, సౌలు అంటున్నాడు, సౌలు ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. చూడండి, ఫిజికల్ అపియరెన్స్ చూసి, భౌతికమైనటువంటి పరిస్థితులు చూసి సౌలు మాట్లాడుతున్నాడు. అవతల ఉన్నటువంటి వ్యక్తి శత్రువు, బలవంతుడు, బలాఢ్యుడు. నువ్వు చూస్తేనేమో పిల్లవాడివి, బాలుడివి, ఎర్రగా చక్కని వాడివి, ఒకే ఒక్క దెబ్బతో నేను చంపేస్తాడు, వాడి చేతులు చెప్తే నీ ఎముకలు కూడా ఎరగదీసేస్తాడయ్యా అని మాట్లాడుతున్నాడు సౌలు. ఇక్కడ దావీదు మహారాజు, దావీదు భక్తుడి యొక్క ధైర్యం ఏంటంటే ఆయన బలమును, ఆయన శక్తిని, ఆయన జ్ఞానమును నమ్ముకొని కాదు నేను వెళతాను అంది. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలమును, దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క కృపను నమ్ముకొని ఆ మాటలు చెప్తున్నాడు ధైర్యంగా. సౌలు అయితే తన బలమును, తన సైన్య బలమును, మనుషుల బలమును నమ్ముకొని ఉన్నాడు కాబట్టి పిరికివాడై భీతుడై పారిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. దావీదు చిన్నవాడు, చక్కనివాడు, చక్కని నేత్రాలు కలిగినటువంటి వాడు, బాలుడుగా ఉండినటువంటి వాడు, కండలు తిరిగినటువంటి దేహం కలిగిన వాని మీదకి వెళ్ళటానికి సైతం భయపడలేదు, వెరవలేదు. కారణం ఏంటంటే దేవుని శక్తి నాకు కలుగుతుంది,
దేవుడే నాకు జయాన్ని ఇస్తాడు, ఆ ఫిలిష్తీయుని చంపుటకు ఆయన నాకు శక్తినిస్తాడని విశ్వాసం ఇచ్చాడు. ప్రియులారా, ఓ క్రైస్తవ సహోదరులారా, సహోదరిలారా, మనకుందా ఇలాంటి విశ్వాసం, ఇలాంటి ధైర్యము, ఇలాంటి తెగింపు, ఇలాంటి పరిపూర్ణమైన విశ్వాసం మనము దేవుని యందు ఉంచగలుగుతున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. కొండలాంటి సమస్యలు మనకు ఎదురైనప్పుడు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అసమాధాన పరిస్థితులు కావచ్చు, మన స్థితిగతులన్నీ మన చేతులు దాటిపోయి వ్యతిరేకంగా ఉండినటువంటి పరిస్థితుల్లో ఉండినప్పుడు స్థిరమైన విశ్వాసంలో మనం నిలిచి ఉంటున్నామా? దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో మనం నడవగలుగుతున్నామో లేదో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలండి. ఇక్కడ శత్రువు బలవంతుడు, శక్తిమంతుడు, వీరాది వీరుడు, యోధుడు. దావీదు చూస్తే చిన్నవాడు, ఎర్రనివాడు, చక్కనివాడు, బాలుడు, యుద్ధంలో అంత ప్రావీణ్యత లేనివాడు, అసలు డాలు ఎలా పట్టుకోవాలో తెలియదు, శిరస్రాణాలు ఎలా వేసుకోవాలో తెలియనటువంటి వాడు, యుద్ధ సామాగ్రి కట్టుకోవడం తెలియనటువంటి వాడు దావీదు. అయినప్పటికీ నేను ఆ ఫిలిష్తీయుని చంపుతాను, వాడిని నేను జయిస్తాను, ఇశ్రాయేలు ప్రజల్లో ఈ నిందను తొలగిస్తాను అని ఎందుకు ఎలా చెప్పగలుగుతున్నాడంటే దేవుని యందు అతనికి ఉన్నటువంటి విశ్వాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు అతనికి ఉండినటువంటి నమ్మకం, దేవుని యందు అతనికి ఉన్నటువంటి నిరీక్షణ, బలం. సహోదరుడా, సహోదరి, నువ్వు చెప్పగలుగుతున్నావా? నువ్వు విశ్వాసంలో ఉండగలుగుతున్నావా? ఆపత్కరమైన పరిస్థితుల్లో జారిపోతున్నావా? భయంకరమైన సిచ్యువేషన్స్ ఏర్పడ్డప్పుడు నీ సొంత జ్ఞానాన్ని, బలాన్ని, మనుషులను ఆధారం చేసుకుంటున్నావా? దేవుని యందు విశ్వాసంతో నువ్వు ఉంటున్నావా? పరిశీలన చేసుకోవాలి. కొండలాంటి సమస్య నీ ముందున్నప్పుడు తప్పించుకుంటున్నావా? బెదురుతున్నావా? వణుకుతున్నావా? నో, మన దేవునికి సమస్తము సాధ్యమండి. మన దేవునికి సమస్తము సాధ్యమే. శత్రువు మనకంటే బలవంతుడే, సైతానుడు మనకంటే బలవంతుడే. అలాంటి బలవంతుని చూసి మనం ఎప్పుడు భయపడకూడదు. ఎందుకంటే మన పక్షాన ఉన్నటువంటి దేవుడు, సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు, సైతానుని జయించినటువంటి దేవుడు యేసయ్య శరీరధారిగా వచ్చి శరీరంలోనే వాడిని జయించాడండి. ఇంకా ఆత్మీయులంతా అంటే నోటు ఊపిరితో మాడిపోతాడు సైతానుడు. దేవుడు అని ఒక ఊస్తే ఆ గాలి ఊపిరిలో వచ్చే వేడికి సైతానుడు బూడిదైపోతాడు. అంతటి శక్తి కలిగినటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం ప్రియులారా. కొంత సమయం ఇచ్చాడు అంతే దేవుడు వాడికి, అంతే కొంత సమయం ఇచ్చాడు. ప్రతి దానికి ఆయన సమయాన్ని సెట్ చేసి పెట్టాడు దేవుడు. ఆ సమయం దాకా ఉంటాడంతే వాడు సైతాను. మనకంటే బలవంతుడే, మనం ఎప్పుడు అతను చూసి భయపడకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు దేనికి భయపడవు. దేవునికి భయపడపోతే అన్నిటికీ భయపడతావు. అది దేవునికి భయపడేవాడు దేనికి భయపడడు. దేవునికి భయపడని వాడు అన్నిటికీ భయపడతాడు. ప్రతి దానికి భయమే. అదొచ్చిద్దని, ఇదొచ్చిద్దని, ఆ రోగం అని, ఈ రోగం అని, అమ్మో అట జరిగితే అట్లని, అమ్మో ఎట జరిగితే అట్లా. ఇక నీ జీవితం అంతా టెన్షన్స్, నీ జీవితం అంతా భయం 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 భయం, బిక్కు బిక్కుమంటూనే ఉంటావు. కారణం ఏంటంటే నువ్వు ముందు దేవునికి భయపడాల. దేవునికి భయపడితే ఇక దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దావీదు దేవునికి భయపడేటటువంటి వాడు, దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వాడు, దేవుని శక్తిని పొందుకొని గొప్ప కార్యాలు చేయటానికి తను తాను అప్పగించుకుంటున్నటువంటి వాడు దావీదండి. సౌలు అంటున్నాడు, ఒరే నాయనా దావీదా, నువ్వు చూస్తే పిల్లవాడివి, వాడు చూస్తే బలవంతుడు, రాక్షసుడు. వాడు బాల్యం నుంచి యుద్ధ విద్యలు ఆరితేరి కండలు పెంచుకొని ఉన్నాడు, ఎవరినైనా చంపేస్తాడయ్యా అంటున్నాడు సౌలు. దావీదు అంటాడు, ఇక్కడ చూడండి ఏమంటాడంటే, యుద్ధము యెహోవాదే అంటాడు. సౌలు రాజా, నేను నీకు ఇట్ట కనపడవచ్చు, దేవుడు నాకు ఎలా సహాయం చేస్తాడో తెలుసా నీకు అని తన జీవితంలో జరిగినటువంటి ఒక సాక్ష్యాన్ని చెప్పాడండి. అక్కడ నేను గొర్రెలు కాచుకుంటూ గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు
ఒక సింహము ఎలుకబంటి ఎట్ ఏ టైం దాడి చేసి గొర్రెపిల్లను పట్టుకొని వెళ్తున్నాయి. వెంటనే దేవుని ఆత్మతో నేను నింపబడి వాటి వెనక పరిగెత్తి ఆ సింహాన్ని ఎలుకబండిని చంపి ఆ గొర్రెపిల్లను విడిపించాను మహారాజా. ఆ సింహము యొక్క బలము నుండి ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను తప్పించిన నా దేవుడు ఈ సున్నత లేని ఫిలిష్తీయుని చేతిలో నుంచి కూడా నన్ను తప్పిస్తాడు. వాడిని జయించడానికి నాకు శక్తిని బలమునిస్తాడు రాజా. దేవుడు నాతో ఉన్నాడు, నాతో దేవుడు వస్తాడు. యుద్ధము యెహోవాదే, ఆయన చేస్తాడండి, నేను కాదు చేసేది. నా బలం ఏ పాటివాడిని, నేనే పాటివాడిని రాజా. నా దేవుడు నాకు సహాయంగా ఉన్నాడని రాజుకు చెప్పినప్పుడు ఆ రాజు అసలు ఏమంటున్నాడు చూడండి. 37వ వచనం మనం చూస్తే చివరిలో, అందుకు సౌలు పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండును కాక అని దావీదుతో అనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు వరకు పిరికితనంగా ఉండి అయ్యో ఈ దావీదుని చంపేస్తాడు వాడని పిరికిగా మాట్లాడిన సౌలు అంటాడు, పో ఇక వెళ్ళు దావీదు, దేవుడు నీతో ఉన్నాడు, వెళ్ళు, ఇక ఆ ఫిలిష్తీయుని నువ్వు చంపేస్తావు, ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు, నీకు తోడుగా ఉంటాడు, వెళ్ళని అతన్ని పంపించినట్లు మనము చూస్తాం ప్రియులారా. దావీదిక రాజు సెలవు పుచ్చుకొని యుద్ధ భూమిలోకి అడుగు పెడితే ఆ గొల్లియాతు చుట్టూ చూస్తున్నాడు, దేవుడు నాతో పోరాడే యోధుడు ఎవరని. చూస్తే చిన్న పిల్లవాడు. ఈ దావీదు పరిస్థితి, గొర్రెల కాపరి కర్ర కూడా తీసుకొని వస్తున్నాడు. ఇక పెద్దగా వికటాట్టహాసం చేశాడు గొల్లియాతు, వికటాట్టహాసం. యోయ్ నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావురా, కర్ర తీసుకొని వస్తున్నావు, కర్ర తీసుకొని కొట్టి నన్ను చంపేయాలని వస్తున్నావా? నిన్ను చంపి నీ యొక్క మాంసాన్ని ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తాను, నీ ఎముకలన్నీ విరిచేస్తాను, నిన్ను మామూలుగా చంపనని పెద్దగా అరుస్తూ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నటువంటి వాడు దావీదు. అప్పుడు ఫిలిష్తీయుడు అయినటువంటి గొల్లియాతు ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు దావీదు అంటున్నాడు చూడండి 46వ వచనంలో, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తెల తగవేతును, ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు అందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొల్లియాతు అంటున్నాడు, నేనేమన్నా కుక్కనా, నా మీదకి వస్తున్నావు కర్ర తీసుకొని అంటున్నాడు గొల్లియాతు. దావీదు అంటాడు, నేనైతే ఈటె డాలు కత్తి ఏం తీసుకురాట్లా, దేవుని పేరట నీ మీదకి వస్తున్నా. నా దేవుడు, మా దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు, పరాక్రమం కలిగినటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి, శక్తి కలిగినటువంటి దేవుని పేరట నేను నీ మీదకి వస్తున్నాను. గొల్లియాత్ కాసుకో అంటున్నాడు దావీదు. కోపం వచ్చేస్తే గొల్లియాత్ అనేక అతడు కూడా యుద్ధ రంగంలోకి దిగితే వడిసెలు తీసుకున్నాడు, ఒక రాయి పెట్టాడు, గిరా 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 తెప్పి కొట్టే ఈ నుదుటిను వెళ్ళిపోయింది, రాయి లోపలికి బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది. అమాంతంగా పడిపోయాడండి గొల్లియాతు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి అతను కత్తి తీసి తలకాయ నరికేసాడు. మెడకాయ నరికి తల లేపెట్ట పట్టుకుంటే ఫిలిష్తీయులందరూ ఒక్కసారిగా అవాక్కైపోయారండి. క్షణాల్లో జరిగింది ఇదంతా. ఇరుపక్కల చూస్తున్నటువంటి సైన్యానికి అర్థం కాదు అసలు ఆడేం జరిగిందో. అటు గొల్లియాతు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, ఇటు దావీదు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. క్షణంలో బోర్ల పడ్డాడు గొల్లియాతు. దావీదు పరిగెత్తుకుంటూ వెళ్ళి బోర్లలో నుంచి కత్తి తీసి మెడకాయ నరికేసాడండి. సైన్యానికి ఏం అర్థం కాదు, ఏం జరిగిందో కూడా తెలియలా. కొన్ని నిమిషాల తర్వాత తేరుకున్నాక అప్పుడు తెలిసింది, గొల్లియాతుని దావీదు చంపేశాడని. తల పైకి లేపి యెహోవాకే మహిమ కలుగును గాక, యుద్ధము యెహోవాదే అని పెద్దగా అరిచి దేవుని స్తుతించినప్పుడు ఇశ్రాయేల్ సైన్యం అంతా ఫిలిష్తీయుల్ని చీల్చి చండాడి హతం చేశారండి. ఆ దినాన దావీదు అనేక మందిని చంపాడు. ఆ దినాన దావీదు దేవుని యొక్క శక్తి చేత ఆ యుద్ధాన్ని జయించాడు. తనకంటే బలవంతుడైన శత్రువుని జయించడానికి దేవుడే ఆయనకు శక్తినిచ్చాడు. కారణం ఏంటంటే దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాడండి. దేవుడు నాకు సహాయం చేస్తాడు, మరణ సమయంలో
ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. యెహోవా నా ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. యెహోవా ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడని పరిపూర్ణంగా విశ్వాసం ఉంచి, దేవుని మీద భారం ఉంచి, యుద్ధము యెహోవాదే అని ముందుకు వెళ్ళాడు. దేవుడు దావీదుకు జయాన్నిచ్చి, ఆ యుద్ధములో విజయాన్ని, ఘన విజయాన్నిచ్చి, దావీదు యొక్క పేరు దేశాలంతా మారుమోగేటట్టు చేశాడు. ఓ ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచున్నావా? ఏ స్థితిలోనైనాను దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. కష్ట సమయంలోనైనాను, దుఃఖ సమయంలోనైనాను, వేదనలోనైనాను, కన్నీటిలోనైనాను, లేమిడిలోనైనాను, అననుకూల పరిస్థితుల్లోనైనాను దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. అన్ని వేళలా దేవుని యందు మనం విశ్వాసం ఉంచగలిగినట్లయితే దేవుని శక్తిని మనము చూస్తాం. దేవుని ద్వారా అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో పొందుకుంటాం. అంత మాత్రమే కాదండి, అనేకులకు సాక్షులుగా మనం నిలబడతామండి. దేవునికి సాక్షులుగా నిలబడతాం. అనేకులు ఎదుట దేవునికి సాక్షులుగా నిలబడతాం మనం. ఈ దావీదు బాలుడే, గొర్రెల కాపరి, యుద్ధ ఆయుధాలు వేసుకోవటం కూడా తెలియనటువంటి వాడే ఒక యోధుణ్ణి, వీరాది వీరుణ్ణి, ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలందరూ భయపడుతున్నటువంటి ఒక యోధుణ్ణి హతం చేసేసాడు. మెడకాయ నరికేసాడండి. కారణం దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప, దేవుని ఆత్మచేత బలమైనటువంటి యుద్ధమును జయించినట్లు మనం చూస్తాం. ఈనాడు మనం కూడా ఈ విశ్వాస యాత్రలో వెళుతున్నప్పుడు శత్రువు మనల్ని గాయపరచాలని, అడయ్యాలని, మనల్ని ఓడించాలని, మనల్ని కొంగతీయాలని, చివరికి మనల్ని చంపివేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయినను దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని యొక్క కృప చేత వాడికి దొరకకుండా వాడి మీద మనం విజయాన్ని సాధించాలి అంటే దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. ఆనాడు యుద్ధము యెహోవాదే అని దావీదు భక్తుడు అన్నాడు. మనము కూడా ఈ దినాన అనాలండి, యుద్ధము యెహోవాదే. ఈ ఆత్మీయ యుద్ధము యెహోవాదే, ఈ యుద్ధము యెహోవాదే, ఈ యుద్ధము యెహోవాదే అని మనము ఆయనకు అప్పగించినట్లయితే, ఆయన శక్తిని, ఆయన బలమును, ఆయన కృపను, ఆయన ఇచ్చేటటువంటి సర్వాంగ కవచమును మనము ధరించుకున్నట్లయితే ఖచ్చితంగా యుద్ధంలో మనము జయాన్ని పొందుకుంటాము. శత్రువుని ఓడించి జయ జీవితాన్ని జీవించి అనేకుల ఎదుట దేవునికి మనము సాక్షులుగా ఉంటాం. ఈ విశ్వాస యాత్రను విజయవంతంగా కొనసాగించుకుంటాం. ఆనాడు దావీదు భక్తుడికి మంచి పేరు, ఖ్యాతి, జయాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఈ దినమున మనకు జయమునిచ్చి, మంచి పేరు, ఖ్యాతినిచ్చి ముందుకు నడిపించునుగాక. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపు, మీకు వందనాలయ్యా. చక్కని వాక్య భాగాన్ని మాకు అందించి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. అవును ప్రభా, దావీదు భక్తుడు చూస్తానికి పిల్లవాడిగా ఉన్నప్పటికీ, యుద్ధ విద్యల్లో ఆరితేరకపోయినప్పటికీ మీరు దావీదుకు తోడయుండి బలమైనటువంటి శత్రువును, యోధుడును దావీదు చేత చంపింపచేశారు ప్రభా. ఆనాడు దావీదుకి ఇచ్చిన మీ జయం దేశ విదేశాల్లో అతని పేరు మారుమ్రోగిపోయిందయ్యా. మీకు వందనాలు. దావీదు భక్తుని ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. అదేవిధంగా దావీదుని ఘనపరిచి ఉన్నారు ప్రభా. దావీదు ఎలాంటి పరిస్థితుల్లో కూడా అల్ప విశ్వాసంలోకి, అవిశ్వాసంలోకి వెళ్ళిపోకుండా మీ యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి యుద్ధము యెహోవాదే అని ముందుకు వెళ్ళాడు కాబట్టి మీరు జయ జీవితాన్ని ఇచ్చారయ్యా. మా జీవితాల్లో కూడా ఏ పరిస్థితుల్లోనైనాను వెనుదిరగక మీపై విశ్వాసం ఉంచి యుద్ధ రంగంలో ముందుకు సాగి జయాన్ని పొందుకునే కృప మా అందరికి దయచేయమని, మా చుట్టూ మీ పరిశుద్ధ కంచె ఉంచి క్షేమంతో నింపి కాపాడి సహాయం చేయమని, మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.